నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, అంటే క్రైమ్ చేయడానికి, ఏదైనా నేరం చేయడానికి వయసుతో సంబంధం లేదు, ఎలాంటి రీజన్ కూడా అవసరం లేదు. ఆ విధంగా తయారైంది ప్రస్తుతం సంబంధం. ఒకనొక సందర్భంలో క్రైమ్ చేయాలంటే చాలా ఆలోచించేవాళ్ళు, చాలా భయపడేవాళ్ళు, హత్య చేయడానికి కూడా. అంటే ఒక్కనొక సందర్భంలో ఎవరినైనా హత్య చేయాలంటే అది ఎంతో తీవ్రమైనటువంటి దాని ఏమంటారు, ఒక బలమైన కారణం. చాలా అంటే అది వాళ్ళకి ఒత్తిడి భరించలేక లాస్ట్కు మేము చనిపోతామేమో అనే భయానికి ఒకనొక సందర్భంలో హత్యలు జరిగేవి. కానీ ఇప్పుడు హత్య చేయాలంటే అంత అవసరం లేదు. జస్ట్ మనం వాటర్ తాగుతాం కదా, ఆ బాటిల్ మూత ఓపెన్ చేసేంత ఈజీగా మంటలు వేస్తూ ఉన్నారు. ఇక క్రైమ్ చేయాలంటే అయ్యా అంతే. ఇంకొకటి ఏదైనా చేయాలంటే కూడా వయసుతో సంబంధం లేదు, వయసు అనేది అవసరం లేదు ఇప్పుడు క్రైమ్ చేయడానికి కానీ ఇంకేం చేయడానికి కూడా. నేరం చేయాలంటే ఒక సందర్భంలో నేరం చేయాలంటే అప్పట్లో చెప్తున్నా 30+ ఉన్న వాళ్ళు నేరాలకు ఎక్కువ పాల్పడేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే 8 సంవత్సరాలు అంటే చదువుకునే పిల్లలు కూడా 5వ తరగతి 4వ తరగతి 6వ తరగతి చదివే బాలులు కావచ్చు, బాలికలు కావచ్చు, క్రైములు చేస్తూ ఉన్నారు. అంటే క్రైమ్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేదు, ఎలాంటి కారణంతోనే అవసరం లేదు అన్నమాట. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే, తమిళనాడులో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది, అమానుషం అని చెప్పుకోవాలి. 9th క్లాస్ చదివేటువంటి ఒక బాలుడు, 9వ తరగతి చదివేటువంటి ఒక బాలుడు ఒక బాలిక తండ్రికి ఆ బాలిక న్యూడ్ వీడియోలు ఫోటోలు పంపి ఆ తండ్రికి 10 లక్షలు నాకు పంపిస్తేనే నేను ఈ ఫోటోలు బయట పెట్టాను, లేదంటే మీ కూతురు పరువు బయటికి ఈడుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. 9th క్లాస్, ఓ ఇంటరో, ఓ బీటెకో, లేకపోతే ఒక ఉద్యోగం చేసేవాడో, ఒక 30+ ఉన్నవాడు కాదు, 9th క్లాస్ చదివేటువంటి బాలుడు బ్లాక్మెయిల్ చేయడం అనేది ఏంటిది మామూలు విషయం కాదు అసలు. ఇది ఇంత దారుణము అంటే మనకి ఎంత ఆలోచన రావడం జరిగింది. ఒక బాలిక న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసేయడం ఏంది, ఆ ఏజ్లోనే అంత ఆలోచన రావడం ఏంది, ఆ వీడియో రికార్డు చేసుడేంది, రికార్డు చేసి మళ్ళీ ఆ బాలిక తండ్రికే ఆ వీడియోలు పంపించడం ఏంటి. పంపించడమే కాకుండా 10 లక్షలు డిమాండ్ చేయడం ఏంది. అంటే అంత చిన్న వయసులో వాళ్ళకి అంత దారుణమైన క్రూరత్వమైన ఆలోచన ఎందుకు వస్తున్నాయి. సరే, ఫస్ట్ మనం ముచ్చట్లా వెళ్దాం. తమిళనాడులో ఒక గల్లీ ఉంటుంది, ఎక్కడనో స్ట్రీట్ అట, ఒక అపార్ట్మెంట్లో ఇప్పుడు చెప్పిన క్రైమ్ చేసినటువంటి బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ప్రస్తుతం 9th క్లాస్ అవుతా ఉన్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన హెల్త్ బాగాలేకపోయేసరికి ఇంటి దగ్గరనే ఉంటున్నట్ట, స్కూల్కి వెళ్ళట్లేదు. సో ఇంటి దగ్గర ఉండడంతో ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా 2-3 స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారట. వెళ్ళిన వాళ్ళు ఇద్దరితోని ఈ వ్యక్తికి దోస్తైందట. దోస్తైతేనే 3 దోస్తులు అయిపోయారు. ఇప్పుడు ఎవరు క్రైమ్ చేసిన బాలుడును స్కూల్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి. ఇంటి పక్కన కూడా 2-3 పోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు స్కూల్ మానేసినట్టు ఏదో ఒక కారణంతో. ఈయనకైతే హెల్త్ బాగాలేక బంద్ చేసాడు. ఇక వాళ్ళు ఎందుకో తెలియదు కానీ ఆ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళట్లేదట. అయితే ఇక స్కూల్కి పోయేసరికి దోస్తులు అవుతారు కదా, అట్లా దోస్తులు అయ్యారట. ఈ 3 దోస్తులు అయిన తర్వాత వీళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్ పైన సేమ్ స్కూల్లో ఇప్పుడు ఎవరైతే చదువుతున్నాడో ఈ బాలుడు, క్రైమ్ చేసిన బాలుడు, అదే స్కూల్లో ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. అదే స్కూల్లో చదివే బాలిక కూడా వీళ్ళు ఉన్నటువంటి అపార్ట్మెంట్ పైనే ఉంటుంది. ఆ బాలిక కూడా సేమ్ క్లాస్. అయితే ఈ 3 ఏం చేసారు, ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమెకు రిక్వెస్ట్ పంపించారట. అంటే చూసుకోండి, పేరెంట్స్ కూడా 9th క్లాస్ చదివేటువంటి బాలికలకు ఇన్స్టాగ్రామ్ ఎందుకండి? ఇన్స్టాగ్రామ్ ఎందుకు? మీ పిల్లలు మీరు చూసుకుంటారు అసలు ఏం చేస్తున్నారు మీ పిల్లలు అనేది? వాళ్ళకి ఇప్పుడే వాట్సాప్ లేండి, ఇప్పుడే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఐడి లేండి. అంటే ఎంతమంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. అంటే ఆ బాలిక కూడా యాక్సెప్ట్ చేసిందట రిక్వెస్ట్. అంటే ఆ బాలికకు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడే ఎందుకు, అవసరం లేదు కదా. అంటే ముఖ్యంగా బాలికల పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు కూడా పేరెంట్స్ కూడా గమనించాలి. అటు బాలికలు అయితే మరి ఎందుకంటే ఇట్లాంటి జరుగుతాయి కాబట్టి. అయితే ఈ 3 కలిసి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ బాలికకు
ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్తో రిక్వెస్ట్ పంపించారట. ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాత మంచిగా ముచ్చలకు కలిపినాక ఆమె కలిగిన తర్వాత ఆమె ఫోటోలు పంపిస్తుంది కదా వాళ్ళకి, పంపిస్తే ఆ ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్నారట వీళ్ళు. డౌన్లోడ్ చేసుకొని ఏం చేశారంటే ఆ ఫోటోలని వీళ్ళు మార్ఫింగ్ చేశారు. అంటే చూడండి 9th క్లాస్లోనే వాళ్ళు మార్ఫింగ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఇట్లాంటి ఆలోచన రావడం అనేది దారుణం. ఆ ఫోటోలు పంపించిన తర్వాత ఏం చేశారు వీళ్ళు, ఆ ఫోటోలని మొత్తం మార్ఫింగ్ చేసిరట. అంటే ఆమె కొన్ని ఉంటాయి కదా అడల్ట్ ఫొటోస్, ఆ ఫొటోస్లలో ఈమె ఫేస్ పెట్టడము, లేకపోతే ఆమెకు అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ తీసుకొచ్చి ఈమె బాడీకి అతక పెట్టడం, ఇట్లాంటి మార్ఫింగ్ చేసి ఆమెకు పంపించారట. ఆమె పంపించమనే ఆమె మొత్తం భయపడిపోయింది, పిచ్చిది అయిపోయింది. అరే వీళ్ళు ఎవరో అంటే ఫేక్, అప్పుడు వీళ్ళని తెలియదు ఫేక్ అకౌంట్ అని చెప్పేసి భయపడిస్తారని చెప్పేసి ఏమనుకున్నది. పంపించి నువ్వు ఇప్పుడు మాకు వీడియో కాల్ చేసి నువ్వు మాకు న్యూడ్ వీడియో కాల్ చేయాలి, నువ్వు ఎలాంటి బట్ట లేకుండా మాకు వీడియో కాల్ చేయాలి, నీ న్యూడ్ ఫొటోస్ మాకు పంపించాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి మొదలుపెట్టారు. ఒకవేళ ఇవి చేయకపోతే ఈ మార్ఫింగ్ ఫొటోస్ మొత్తం బయట పెడతామని చెప్పినాక 9th క్లాస్ ఆమె కూడా స్కూల్ పిల్లనే కదా, స్కూల్కి పిల్లకి ఏం తెలుసు, పెద్దలు అయితేనేమో చెప్తారు ఇట్లా జరుగుతుందని చెప్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఈ పిల్లకి ఏం తెలుసు, చిన్నప్పుడే అమ్మ ఈ విషయం బయట తెలిస్తే మా వాళ్ళు తిడతారేమో కొడతారేమో భయ, అంటే అప్పటికే వాళ్ళకి ఏం తప్పు చేయలేదు, జస్ట్ ఆ ఫొటోస్ వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి పంపించారు. ఆ పిల్ల చెప్పొచ్చు వాళ్ళ పేరెంట్స్కి, కానీ చెప్పలేని వయసు అది. అంటే పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. అయితే ఆ భయానికి ఏం చేసింది ఆమె, వీళ్ళకి వీడియో కాల్ చేసి న్యూడ్ వీడియో కాల్ చేయడము, అట్లనే ఆ న్యూడ్ ఫొటోస్ పంపించడం మొదలుపెట్టింది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వీళ్ళకి భయపడి ఈ విధవలు ఏం చేసారు, ముగ్గురు ఈ చిన్నోళ్ళే, వీళ్ళు కూడా 9th క్లాస్ పిల్లలే, స్కూల్ పిల్లలే, మైనర్లే వీళ్ళు కూడా. మనం చూస్తున్నాం మైనర్ల మీద ఏదైనా కేసు అయితే ఎంత దారుణంగా చట్టాలు ఉంటాయి. ఇక్కడ నేరం చేసింది మైనర్లే, మళ్ళీ ఒక మైనర్ పైన కదా. ఆ వీడియో రికార్డులను పంపించింది కదా భయపడి బ్లాక్మెయిల్ చేసిన తర్వాత, ఆ వీడియోలను రికార్డు చేసుకొని వీళ్ళు ఆ ఫోటోలు దగ్గర పెట్టుకొని వీళ్ళు ఏం చేసారు, ఆ బాలిక తండ్రికి డైరెక్ట్ పంపించేసారు. ఎంత ధైర్యం ఉండాలని నిజంగా ఆ చిన్న పిల్లలకి వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం, వాళ్ళ క్రూరత్వం. ఇంత చిన్న వయసులో మనం చిన్నగా ఉన్న టైంలో కనుక సందర్భంలో మనం ఏం తప్పు చేయకపోయినా మన గలిలో కాకుండా వేరే గలిలో మన పేరెంట్స్ కనిపిస్తే మనం భయపడేవాళ్ళం. అమ్మ ఇంటికి పోయినాక నా పని అయిందిరా, మా నాన్న చూసింది మా అమ్మ చూసింది ఇక్కడ వేరే గలిలో ఆడుకుంటుంటే నా పని అయిపోయిందిరా అని చెప్పేసి మనం భయపడేవాళ్ళం. అట్లాంటిది ఇక్కడ వీడు ఆ పిల్లను బ్లాక్మెయిల్ చేసి న్యూడ్ వీడియోలు ఆమె దగ్గర రికార్డు చేసుకొని వాళ్ళ తండ్రికి పంపించిందంటే ఇంత ధైర్యం ఉండాలి. అంటే సమాజం పిల్లలు అంటే ఈ మధ్యకాలంలో క్రైమ్ ఎందుకు ఇంత స్థాయిలో పెరుగుతుందంటే ఇట్లా ఆ బాలిక తండ్రికి పంపించి ఇవి నీ బిడ్డ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, న్యూడ్ వీడియోలు, నువ్వు నాకు 10 లక్షలు డిమాండ్ చేయడం ఏందండి. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కూడా ఒక 10,000 అప్పు చేయాలని భయపడతారు, మళ్ళీ ఎట్లా కట్టాలని నాయన అని చెప్పేసి. డబ్బుల విషయంలో ఖర్చు చేయాలన్నా కూడా అప్పు తీసుకోవాలని చాలా భయపడతారు. అట్లాంటిది వాడు 10 లక్షలు డిమాండ్ చేసిండు, నీ బిడ్డ ఫోటోలు నా దగ్గర న్యూడ్ వీడియోలు చాలు మాకు 10 లక్షలు పంపిస్తేనే మేము ఇక్కడ మంచిగా ఉంటాం, లేదంటే మాత్రం బయట పెడతామని చెప్పేసి చెప్పాక షాక్ అయిపోయాడు ఆ తండ్రి. ఇదంతా ఎప్పుడు జరిగిందని చెప్పేసి అప్పుడు ఆ బిడ్డను ఆరాధిస్తే అప్పుడు చెప్పిందంట ఆ పిల్ల పాపం, ఇట్లా జరిగింది నాన్న, ఇట్లా జరిగిందని చెప్పేసి. అప్పుడు ఆ పాలకి చెప్పలేదు, ఎందుకంటే ఆమె చెప్పేంత వయసు కాదు, ఎట్లా ముందుకెళ్ళాలో తెలిసే వయసు కాదు, భయంతో ఉన్నటువంటి వయసు అది. సో ఆ తండ్రికి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, ఆ 10 లక్షలు డిమాండ్ చేయమని చెప్పేసి ఆ ఫోటోలు పంపించి బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ఆ తండ్రి పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ విచారణ జరిగిన తర్వాత ఆ రీజన్ చేసిన తర్వాత అటు పోలీసులు షాక్ తిన్నారు, ఇక్కడ పేరెంట్ కూడా తండ్రి తల్లిదండ్రులు కూడా షాక్ గురయ్యారు. ఎందుకంటే ఈ క్రైమ్ చేసింది ఎవరో కాదు, వారి కింద అంతస్తులో ఉన్నటువంటి ఒక పిల్లోడు చేసిందని చెప్పగానే పిచ్చోళ్ళు అయిపోయారు. అరే వీడు చూడడానికి ఇంత చమకంగా ఉంటాడు, ఇంత చిన్న పిల్లడు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి ఇంత నన్ను డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేసిండా, ఇంత క్రూరత్వం ఉందా అని చెప్పేసి పిచ్చోళ్ళు లేరు అక్కడ ఉన్న అందరూ కూడా. సో వాళ్ళు మైనర్లు, అటు బాలిక మైనరే, ఇక్కడ వీళ్ళు కూడా మైనర్లే, బాలురు కూడా. మన పేర్లు చెప్పద్దు, వాళ్ళ ఫోటోలు పెట్టద్దు కాబట్టి చూపెట్టలేదు. ఇది జరిగింది తమిళనాడులో. అంటే
ఎంత జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ అనేది. అంటే ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోతుందంటే ఇగో ఇంత చిన్నప్పటి నుండే మొబైల్ వాడడము, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వాడడము, ఫేస్బుక్ అకౌంట్లు ఎందుకండి చిన్నపిల్లలకి, బాలికలు కావచ్చు బాలురు కావచ్చు, అవసరం లేదు కదా. వాట్సాప్లో ఏందండి నాకు అర్థం కాదు. చాలామంది పేరెంట్స్ కూడా ఏమైతే ఇది పేరే దాన్ని ఏమంటారు స్కూల్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ప్రాజెక్ట్ ఉన్నాయి దాని గురించి అనుకుంటే మీ నెంబర్తోనే మీరు అది చేయించుకోవాలి. దాంతోపాటుగా మొబైల్ ఎప్పుడు కూడా హిస్టరీ ఉన్నట్టు చూసుకోవాలి. అంటే స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకోవాలి. పేరెంట్స్ ఎవరైనా సరే ఫిఫ్త్ క్లాస్ నుండి పైన ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే మొబైల్ వాడితే మీ మొబైల్లో మీరు రికార్డర్ ఆన్ చేసి పెట్టుకోండి. అంటే మీ మొబైల్లో మీ పిల్లోడు ఏం చేసినా అనేది మొత్తం కనిపిస్తుంది. డిలీట్ చేసినా కూడా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు చాలా కథలు పడుతున్నారు. ఎందుకంటే చూసేంత చూస్తున్నారు, తర్వాత డిలీట్ చేస్తూ ఉన్నారు. కానీ పేరెంట్స్కి ఏం తెలుస్తుంది ఏం చూసినా అనేది. కొంతమంది అయితే ఆ హిస్టరీ కూడా చూడరు. ఇచ్చినవా నా పిల్లడు నా కొడుకు అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఎవరి పిల్లలకు వాళ్ళ నమ్మకం అనేది కామన్లే. ఖచ్చితంగా పిల్లలు మొబైల్ వాడుతున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, వాళ్ళు అందులో ఏం చూస్తున్నారు అనేది ఖచ్చితంగా మీరు కంట కనిపెట్టాలి. ఎందుకంటే దాని వెనకాల ఇట్లాంటి బాలికలు ఇట్లాంటి బాలురు చాలా మోసపోతున్నారు, మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. కాకి పిల్ల కాకి ఏమవుతున్నట్టు ఏ కొడుకు ఆ పేరెంట్స్కి నచ్చుతారు, ఇష్టం ఉంటారు. కానీ వాళ్ళు వెనకాల ఏం చేస్తున్నారు, ఎలాంటి వాడికి అలవాటు పడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, బయట ఏ విధంగా ఉంటున్నాడు, ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు అనేది ఖచ్చితంగా ఒక కంట పెడతా ఉండాలి. లేకపోతే మాత్రం ఇలాంటి ఘటనలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ క్రైమ్ చేసింది కూడా ఒక మైనరే, 9th క్లాస్ పిల్లోడే. నాకు తెలుసు ఒకవేళ పెద్దవాళ్ళు మైనర్ల పైన ఏదైనా ఏం చేసినా కూడా చట్టాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఎంత బలంగా పనిచేస్తాయో. మరి ఇక్కడ మైనర్లే ఇక్కడ తప్పు చేయడం జరిగింది మరొక మైనర్ పైన. సో ప్రస్తుతం అయితే ఆ ముగ్గురిని మనం ఎక్కువ ఏది మాట్లాడినా కూడా అది న్యాయస్థానాన్ని తక్కువ చేసినట్టు లేకపోతే పోలీసులను తక్కువ చేసినట్టు అవుతుంది. మన ఉద్దేశం అది కాదు, చెప్తున్నాను నేను క్రైమ్ ఎట్లా జరుగుతుంది. మొత్తానికి ఆ ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు, విచారణ జరిపి ఆ పట్టుకున్న తర్వాత ఆ ముగ్గురు చేసి ఆ క్రైమ్ చేసింది ముగ్గురే, బ్లాక్మెయిల్ చేసింది ముగ్గురే, 10 లక్షలు డిమాండ్ చేసింది మా ముగ్గురు చిన్న పిల్లలే, న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసింది ఆ ముగ్గురు పిల్లలే, మార్ఫింగ్ చేసింది కూడా ఆ ముగ్గురు పిల్లలే అని తెలిసిన తర్వాత నోరెళ్ళ పెట్టింది మొత్తం అక్కడ ఉంటారు అందరూ కూడా. షాక్ గురి కావడం, నోరెళ్ళ పెట్టడం వాళ్ళు అంత అయిపోయింది. ప్రస్తుతం ఆ ముగ్గురు మైనర్లు కాబట్టి వారిని జైల్లో వేయరు కాబట్టి జువెనైల్ హోమ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మైనర్లు ఎవరైతే నేరం చేస్తే తప్పు చేస్తే వారిని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. సో అది జైలు అంటే జైలు లాంటిదే కానీ జైలు కాదు. అక్కడ కూడా చదువు ఉంటుంది, వాళ్ళ టైంకి అన్నీ ఉంటాయి అన్నట్టు, వెసులుబాట్లు ఉంటాయి. అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు తప్పు చేస్తే జువెనైల్ హోమ్కి పంపిస్తారు. సో ఆ ముగ్గురిని కూడా జువెనైల్ హోమ్కి పంపించడం జరిగింది. సో ఈ మొత్తానికైతే ఈ వార్త చూసిన తర్వాత పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, పిల్లల పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మొబైల్ ఇచ్చే విషయంలో కావచ్చు, వాళ్ళు బయటకు వెళ్ళే విషయంలో కావచ్చు, ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. మీ పిల్లలకి పైన మీకు చాలా నమ్మకం ఉండవచ్చు. మీ ముందు వాళ్ళు అపరిచితుల సినిమాలో రాములాగా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత రెమోలాగా తయారవుతూ ఉన్నారు. కాబట్టి సో పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త.